దేవుని వాక్యం అంటే కొంతమందికి చిరాకు. దేవుని వాక్యాన్ని మొదలెడితే చాలండి, అటు ఇటు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వచ్చి కూర్చొని విందాంలే, ఆఖరి మాట ఆశీర్వాదాలు పొందుకుందాం అంటుంటారు. దేవుని వాక్యం చదవాలంటే చాలా కొంతమంది నిద్ర వస్తుంటుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించాలంటేనే చాలండి కొంతమంది ఆవలిస్తుంటారు. దాని అర్థం ఆత్మలో జబ్బు చేరింది, ఆత్మలో జబ్బు చేరింది, అనారోగ్యం చేరింది. అందుకే వాక్యం రుచించట్లేదు, వాక్యాన్ని చదవాలనిపించట్లేదు, బైబిల్ని గమనించట్లేదు, వాక్యాన్ని చదవట్లేదు, దేవుని మాట వినట్లేదు. భౌతికంగా ఆలోచిస్తే ఆహారం మీద రుచి ఉండదు, ఆహారం రుచించదండి. ఎంత శ్రేష్టమైన ఆహారం. కొంతమంది చూడండి, కొంతమంది ఉంటారు ఇంట్లో ఎంత మంచి భోజనం చేసి పెట్టినా అసలు వాళ్ళకి రుచించదు. ఇది బాగలేదు, అది బాగలేదు, ఇదేంది, దీనిలో ఉప్పు తక్కువ ఉంది, దాంట్లో కారం తక్కువ ఉంది, రుచి పసలేదు అన్నాడు అనుకో, అబ్రహ్మణ్యం చెప్పాడు ఒంట్లో జబ్బు చేరినట్టుంది, ఒకసారి హాస్పిటల్కి పోయిరామని చెప్పాడు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి అంత పచ్చడి మెతికేసినా కమ్మగా తింటాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా.